నమస్తే మాస్టర్స్. ఇవాళ లవింగ్ యువర్ బాడీ, హీలింగ్ యువర్ పెయిన్ ఫార్వర్డ్ డే 10. అయితే ఇవాళ పెయిన్ గురించి లెసన్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది, ఏమిటది, ఏంటి మీకు చెప్తోంది, మీరు దాని నుంచి ఏంటి నేర్చుకుంటారు అంటే పెయిన్ అన్నది కొంతమందికి డైలీ బేసిస్లో ఉంటుంది. తక్కువగానే ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఎందుకు వస్తుంది, దీని గురించి ఏమిటి అని తెలుసుకోవడానికి ఎప్పుడు మనం ఫిజికల్కి మెంటల్కి కనెక్షన్ పెట్టి మనం ఇంతకుముందు అంత ఎక్కువగా చూసే ఆస్కారం లేదు. లూయిస్ ఎల్హే గారు ఆవిడ జీవితంలో ఒక 2 అమ్మాయిల్ని పార్క్లో ఆడుకోవడం చూశారు. మొదటి అమ్మాయి ఆ రెండో పిల్లని కొట్టడానికి చెయ్యెత్తింది. అయితే కొట్టకుండానే ఆ రెండో పిల్ల ఆవు అని అరిచేసి పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ మొదటి అమ్మాయి అడిగింది, నేను అసలు టచ్ కూడా చేయలేదు కదా, నువ్వెందుకు అరిచేవు అని. అంటే ఆ రెండో పిల్ల ఏమందంటే, నాకు తెలుసు, ఎందుకంటే ఒకవేళ నువ్వు కొడితే నాకు ఆ నొప్పి వస్తుంది, సో అందుకే నువ్వు కొట్టకుండానే ఆ నొప్పిని ఊహించుకుని నేను అరిచాను. అంటే మన బాడీ కూడా ప్రతి లైఫ్లో జరిగిన ప్రతి విషయంలాగే ఒక మిర్రర్, మన ఇన్నర్ థాట్స్కి, మన బిలీఫ్స్కి ఒక మిర్రర్. అంటే మనము ఈ పెయిన్ అండ్ ఇల్నెస్ మన మైండ్లో క్రియేట్ చేసుకుంటాము, ఆ తర్వాత బాడీలో వస్తుంది. సో బట్ బాడీ మటుకు ఎప్పుడు కూడా నాకు మ్యాక్సిమం ఆప్టిమం హెల్త్ కావాలి అని అనుకుంటుంది. సో అలాగే ఈ పెయిన్ అనేది మనకి ఒక స్క్రాచ్ వల్ల కానీ, ఒక మీ టో కనుక స్టబ్ అయితే, అంటే నలిగితే, ఒక బ్రూస్ అంటే ఒక దెబ్బ, లేకపోతే స్లీప్ సమంగా లేకపోతే, లేకపోతే స్టమక్ వల్ల కానీ, సో ఇవన్నీ వీటి వల్ల వస్తాయి. అయితే పెయిన్ అన్నది మన బాడీ యొక్క విధానం అన్నమాట. మనకి ఏదో తప్పు ఉంది నీ దాంట్లో, అంటే నీ బాడీలో ఏదో తప్పుగా జరుగుతోంది అని చెప్పడానికి ఈ పెయిన్ వస్తుంది. కానీ ఆ పెయిన్ని మనం వినకుండా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ రిలీవర్ తీసుకుని ఆ పెయిన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. అంటే బాడీ చెప్పింది వినకుండా పెయిన్ని టెంపరీగా తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. అలా కాకుండా మీరు బాడీ చెప్పింది విని బాడీకి ఏంటి కావాలో దాన్ని ఇచ్చి, ఎందుకంటే బాడీ హెల్తీగా ఉండాలనుకుంటోంది, దాన్ని ఇచ్చి మీరు బాడీతో కోఆపరేట్ చేయండి. అంటే ప్రతి పెయిన్ ఒక టీచర్. నీ మైండ్లో, నీ కాన్షియస్నెస్లో ఏదో తప్పుగా జరుగుతోంది, తప్పుగా ఆలోచిస్తున్నావు, తప్పుగా చేస్తున్నావు, తప్పుగా బిలీవ్ చేస్తున్నావు, తప్పుగా చెప్తున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావు. సో ప్లీజ్ పే అటెన్షన్ అని చెప్తోంది. సో ఈ తప్పన్నది మీరు ఈ మిర్రర్ వర్క్ ద్వారా కనుక తగ్గించుకుంటే ఆ డిజీజ్ని మీరు తగ్గించుకుంటారు. ఇవాల్టి అఫర్మేషన్: I love my body. I return my body to optimal health by giving it what it needs on every level. నేను నా బాడీని ప్రేమిస్తున్నాను. నేను దానికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికి, దానికి ఏ లెవెల్లో ఏది కావాలో అది నేను ఇస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్.